ఎస్పెషల్లీ 18 సంవత్సరాల వయసు నుంచే నువ్వు వర్క్ చేస్తున్నావు. ఓకే, స్టిల్ నౌ ఇప్పటి వరకు ఎంటైర్ జర్నీలో అవుట్ సైడ్ పిఎస్ఎస్ఎం కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, నీకు కలిగిన ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. సో నేను ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి చెప్పాను కదా. సో ఫస్ట్ యాక్చువల్లీ ఒక డిప్లాయ్మెంట్ లాగా నాకు పంపించారు 2 monthsకి. ఎక్కడ అంటే పూణేలో వాళ్ళ ఆఫీస్. సో పూణే ఆఫీస్కి మీరు వెళ్ళాలి, అక్కడ పని చేయాలని చెప్పారు. సో వాళ్ళ ఫ్యాక్టరీ బారామతిలో. చాలా నచ్చింది అక్కడ. ఆల్ లేడీస్ అక్కడ కిండర్ జాయ్ ఎగ్ షేప్లో చాక్లెట్ ఉంటుంది కదా, వాళ్ళు అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో వాళ్ళ ఫ్యాక్టరీ కొత్తగా వాళ్ళు సెటప్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో వాళ్ళు సలహాలు అడుగుతున్నారు, ఎక్కడ పెట్టాలి, ఎంత ప్రొడక్షన్ మనం పెట్టాలి, ఎక్కడి నుంచి సోర్స్ చేయాలి, అవన్నీ అడుగుతున్నారు. సో మనం ఒక మంచి ప్రెజెంటేషన్ తయారు చేసి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా చేసి ఎక్స్ప్లెయిన్ చేసాం. వాళ్ళకి అది చాలా బాగా నచ్చింది. ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చారు. సో మీరు సింగపూర్కి వెళ్ళి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, యూ ట్రై టు ఇంప్రూవ్ ద ప్రాసెస్ దేర్ అని అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయండి అని అన్నారు. ఓకే, ఇంట్రెస్టింగ్, వై నాట్, కొత్త ఎక్స్పీరియన్స్ కదా అని ఎస్ తప్పకుండా చేస్తామని వెళ్ళాం. సో సింగపూర్లో కూడా సిమిలర్. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, అక్కడ ఓన్లీ సెల్లింగ్ అండ్ షిప్మెంట్ ఏమో సింగపూర్ది ఇటలీ నుంచి డైరెక్టరీ రావాలి. సో వాళ్ళంతా స్టోరేజ్ చేయాలి. సో వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేయరు కదా. సో అది చాలా వాళ్ళు వేస్టేజ్ అయిపోతుంది. సో ఆ వేస్టేజ్ ఎట్లా తగ్గించాలి, వాళ్ళ ఖర్చులు ఎట్లా తగ్గించాలని వాళ్ళు ఆ ప్రాజెక్ట్ పంపించినప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. అట్లాగే ఓకే, ఇది కూడా బాగుంది, ఇప్పుడు ఇంకో మేము మీకు మా సౌత్ ఈస్ట్ ఏషియా హెడ్ క్వార్టర్స్ పంపిస్తాం, హాంకాంగ్ అని పంపించారు. హాంకాంగ్ పంపించినప్పుడు ఇదే మా సేల్స్ చాలా డ్రాప్ అవుతున్నాయి, మా ప్రోడక్ట్ చాలా వేస్ట్ అవుతుంది, ఈ మార్కెట్లో మేము పూర్తిగా అమ్మలేకపోతున్నాము, మేము ఎక్కడ టార్గెట్ చేయాలి, ఎట్లాంటి ప్లేసెస్లో మేము ఆ ప్రోడక్ట్ టార్గెట్ చేయాలి, ఎక్కడైతే మేము ఇంకా బాగా మా సేల్స్ గ్రో చేయొచ్చు. బికాజ్ ఆ టైంలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అంటారు, ఎఫ్ఎంసీజీ అంటే ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తామో టూత్ పేస్ట్ అట్లాంటి ప్రోడక్ట్స్, మన సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్, డాబర్ రెడ్ అట్లాంటి ప్రోడక్ట్స్. సో ఏదైతే కన్జ్యూమ్ చేస్తారో, సో అది ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా ఇదంతా చాలా ఎమర్జింగ్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్. వాళ్ళు కొత్త బ్రాండ్ ఇంకా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు వాళ్ళని పూర్తిగా ఇండియాలో, అండ్ దీనికి చాలా కంపెటిటర్స్ ఉన్నారు. సో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక ఇండియన్ మార్కెట్ వేరే, ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్ వేరే, మెంటాలిటీ ఒక్కొక్క కంట్రీ వేరే కల్చర్ ఉంటుంది కాబట్టి చాలా వేరేగా. సో ఒక్కొక్క కంట్రీలో ఒక యునీక్ సొల్యూషన్ ఇవ్వగలం. సో బికాజ్ ఒకే కంపెనీ వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో వేరే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వచ్చాము, మళ్ళీ ఫైనలీ ఇండియాకి వచ్చాము.